హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమ ఎపిసోడ్ నెంబర్ 45. నేను చెప్తున్నా వినకుండా నువ్వే మన పెళ్ళిని తొందరపడి చేసుకున్నావని ఆరుతో చెప్తున్న అర్చన. కంటిన్యూషన్. ఇప్పుడు అత్తయ్య గారు అనేసరికి ఊరుకోలేదు. ప్రతిదీ మన వైపు నుండే కాదు ఆరు, అవతలి వారి నుండి కూడా ఆలోచించాలి అంది అర్చన. ఆర్చు గట్టిగా అరిచాడు. నేను ఆలోచించడం లేదా వారి వైపు నుండి? కొంచెం కూడా. నువ్వే చెప్పు. అమ్మ తిడుతున్నా ఊరుకున్నాను. నిన్ను 4 అంటే నన్ను 1 అర అయినా అనేది. ఎప్పుడూ నోరు మెదపలేదు నేను. ఎందుకు? అమ్మ మనల్ని అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వాలి అనే కదా ఊరుకున్నాను. ఈరోజు అమ్మ అన్న మాటలు విని కూడా నోరు మూసుకుంటే అవే నిజం అయ్యేవి. చెప్పు, అవి నిజాలా? నువ్వు నన్ను ట్రాప్ చేసావా? ఆరు బాధ కోపం కలిపి అంది అర్చు. నేనంటేనే ఫీల్ అవుతున్నా, నువ్వు అమ్మ అంటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యావో నేను ఊహించగలను అన్నాడు ఆరు. ఇలానే మాట్లాడుతూ పోతే ఆరు ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. అని సరే, జరిగిందేదో జరిగింది. అత్తయ్య గారితో నువ్వు ముందులా అంటుంటే చూశాడు కోపంగా. ఇప్పుడు తను సీరియస్గా లేదు, నార్మల్గా ఉంది కనుక నువ్వెలా చూసినా మీ అమ్మతో నువ్వు బాగుండాలి అంది అర్చన. వాళ్ళు మనల్ని తిడుతున్నారు అంటే మన మంచి కోరుతున్నారు అని అర్థం. కోపంలో కూడా ప్రేమని చూపేది తల్లిదండ్రులు మాత్రమే ఆరు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పిల్లల భవిష్యత్తు లగ్జరీలో సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు. కొంచెం కూల్ అవ్వు. మార్నింగ్నే అత్తయ్య నీకు సారీ చెప్పి మాట్లాడు అంటుంటే ఇప్పుడే కాదు, ఒక 2 రోజులు అవ్వని అన్నాడు ఆరు. అమ్మయ్య అనుకుంది అర్చన. తని నిన్ని మాటలన్నా తన మూలంగా తల్లి కొడుకులు విడిపోవడం ఇష్టం లేని తాను అతని కోపాన్నైతే తగ్గించింది. మరి వాళ్ళని ముందులా కలిసి ఉండేలా చేయగలదా? ఏమో చూడాలి మరి. బట్ చేయాలి అనుకుంది అర్చన. టైం 12 దాటి మరో రోజుకు స్వాగతం పలుకుతూ ఉంటే జరిగిన గొడవని పూర్తిగా కాదు కానీ కొద్దిగా మరిచి హాస్పిటల్లో తండ్రి కట్టాల్సిన బిల్ కోసం ఆలోచించడం మొదలుపెట్టింది అర్చన. ఎలా? ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు పే చేయమని అడగరు, కానీ డిశ్చార్జ్ చేసే రోజు తప్పదు కదా. నాన్న దగ్గర నాకు తెలిసి డబ్బులు లేవు. నాతో చెప్పడం లేదు కానీ ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనే ఏదో ఒకటి చేయాలి. ముందైతే డబ్బులు అరేంజ్ చేయాలి. ఆరుని అడగాలి అని మనసుకు అనిపించిన నిన్న జరిగిన గొడవ వల్ల ఆ విషయం అత్తకి తెలిస్తే ఆమన్నదే నిజమవుతుంది. ఇప్పుడు అతన్ని అడగడం కరెక్ట్ కాదు, మరో మార్గం చూడాలి అని రాత్రి మొత్తం ఆలోచనలో గడిపేసింది అర్చన. తెల్లవారగానే రోజులా పనంతా ముగించి వంట టిఫిన్ కూడా చేసి పెట్టి తను మాత్రం తినలేదు. ఆరు ఆఫీస్కి వెళ్ళాలి అని అర్చు టిఫిన్ వడ్డించు అని పిలిచి అతను ఒక్కడే తిన్నాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరికి వెసులు అయినా సమయంలో వచ్చి తినేసి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటున్నారు. అర్చు తినలేదు కానీ టిఫిన్లో అన్నం పెట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళింది ఆ రోజు. ఎన్ని రోజులను సెలవు తీసుకుంటుంది తాను? హాస్పిటల్కి వెళ్ళి మాత్రం చేసేదేముంది? ఫోన్లో శ్యామలతో మాట్లాడింది. సరే నేను ఉంటానులే, మరేదైనా అవసరం వస్తే కాల్ చేస్తా అంది ఆవిడ కూడా. ధీరజ్ కూడా వస్తున్నారు రోజుకి 3 సార్లు అని చెప్పింది శ్యామల. అర్చు అలాగే అని కాల్ కట్ చేసి స్కూల్ లోపలికి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవుతూ తన పని ఏదో తాను చూసుకుంటూ ఉంది. ఇలాగే రోజులు 2 రోజులుగా అయ్యి ముందుకు సాగితే ఇంట్లో అందరికీ మాటలు చాలా పొదుపయ్యాయి. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా కూర్చొని తినడం, అందరూ మాట్లాడుకోవడం లేదు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. కనీసం టీ తాగే టైంలో కూడా అందరూ కూర్చొని టీ తాగడం లేదు. వండడం పెట్టడం అర్చుది అయితే అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళడం సునంద పని అవుతుంది. రోహి చిన్న వదినకు కొంచెం సాయం చేస్తున్నా అప్పుడు కూడా మాటలు ఉండవు, పని మాత్రమే ఉంటుంది. ఇక అన్వి గురించి అయితే చెప్పే పనే లేదు. తాను ఫుల్ బెడ్ రెస్ట్లోనే ఉంటుంది. తినడానికి బయటికి రావడం, తినడం, రూమ్లోకి వెళ్ళిపోవడం. ఆరు ఇంకా సునందతో మాట్లాడడం లేదు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో అందరికీ ఆఫీసులు స్కూళ్ళు లేదు. టిఫిన్ వంట పని తాను యథావిధిగా ముగించి
అనుని డిశ్చార్జ్ చేస్తారు ఈవినింగ్ అనడంతో హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది అచ్చు. వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కానీ శ్యామల ఫోన్లో బిల్ గురించి చెప్పి నాన్న దగ్గర లేవు, నువ్వే చూసుకో అంది. అలాగే అమ్మా అని తాను ప్రయత్నం చేస్తున్నా డబ్బు సర్దుకోలేదు అని చెప్పలేక సాయంత్రంలోగా సర్దాలి అనుకుంటుంది. అదెలా అంటే తనకి మాత్రం ఏం తెలుసు, సర్దాలి అంతే, అది మాత్రమే తెలుసు. తాను రెడీ అయి కొంచెం తిని బ్యాగ్ తీసుకుని ఆరుతో హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పింది. తన ఫేస్లో బాధ, టెన్షన్ క్లియర్గా కనిపిస్తూ ఉంటే అడిగాడు, ఏమైంది? మళ్ళీ ఇంట్లో ఏదైనా అని అంటుంటే కాదారు అని చెప్పి హాస్పిటల్ కలా వెళ్తుంది అంది. అమ్మైనా ఆకలి అని చెప్పకుంటే ముద్ద పెట్టలేదు కదా. ఆరుకి కూడా అచ్చు ఫేస్లో బాధ తెలుస్తున్నా ఎందుకో తెలియడం లేదు. తన బాధ అతని బాధ అని భావిస్తున్న అతను తనకి తానుగా చెప్పదు అని అడిగాడు. ఏదైనా సమస్య? ఎందుకు ఇలా ఉన్నావు అంటూ. నిజమే కదా, 4 రోజుల నుండి డబ్బు కోసం ఆలోచిస్తూ కలత నిద్ర మాత్రమే పోతున్న అచ్చు ఫేస్ చూస్తే తెలుస్తుందో లేదో కానీ తన మాట తీరు ఆరుకి అయితే అర్థమవుతుంది. అందుకే పట్టి పట్టి అడిగాడు. అతను అంతలా అడుగుతూ ఉంటే చెప్పింది. డబ్బులు నాన్న సర్దలేకపోతున్నారు, నన్ను తీసుకురమ్మని అంది అమ్మ. నా దగ్గర లేవు, అడిగిన వాళ్ళు కూడా ఇవ్వలేమన్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. మా బావని కట్టమని అడగాలి అనుకున్నా కానీ మా అత్తగారు ఒప్పుకోరు. మొదటి కాన్పు అన్నింటికీ మీరే పెట్టాలి అని మొదటిసారి చెకింగ్కి పోయినప్పుడు ఆయన ఖర్చుకు ఇవ్వని అడిగింది కరాఖండిగా. అలాంటిది ఇప్పుడు హాస్పిటల్లో మీరు కట్టండి, మేము తర్వాత ఇస్తామంటే ఒప్పుకుంటారా? లేదు, అడిగితే చాట భారతం తీస్తుంది, అందుకే ఆలోచిస్తున్నా ఎవరిని అడగాలి అంటూ. తలదించగానే ఎవరిని అని ఆలోచిస్తున్నావు, నన్ను అడగాలనిపించలేదా? లేక నేను పనికిరాను అనుకున్నావా? అతని మాటలకి ఆరు అలా అని కాదు కానీ నిన్ను అంటూ ఆగిపోయింది. తెలుసు అర్చు, అర్థమవుతుంది. మొన్న అమ్మ అన్న మాటలకి అడగడం లేదు కదా. అది నిజమే కదా, అందుకే తలదించుకుంది అర్చన. తన మౌనం అతనికి అవును అని చెప్పకనే చెప్తూ ఉంటే ఎంత అన్నాడు. చెప్పింది. ఇప్పుడు నా దగ్గర కూడా అంత లేవు అనగానే నేను చూసుకుంటాలే ఆరు, మళ్ళీ అత్తయ్యకి తెలిస్తే గొడవ భయంగా అంది. అమ్మకి నేనైతే చెప్పను, నువ్వు చెప్తావా? లేదు కదా, ఒక 10 minutes ఇవ్వు, నేను అడ్జస్ట్ చేస్తాను అని అక్కికి కాల్ చేశాడు. అక్కికి ఒకసారి అవసరం అంటే డబ్బిచ్చాడు ఇతను. వాటిని ఇప్పుడు ఇమ్మని అడిగాడు. డబ్బు సెండ్ చేసి ఇప్పుడు నీకంత అర్జెంట్ ఏముందిరా అన్నాడు అక్కి. అవసరం ఉంది కానీ దాన్ని చెప్పలేడు కదా. ఫ్రెండ్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, కావాలి అర్జెంట్ అన్నారు, అందుకే అని మాత్రం చెప్పాడు. అక్కి తన అకౌంట్లోని మనీ పంపించేశాడు. వాటిని అర్చుకి ఇచ్చి పద, అనుషను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వద్దాం అని కార్కి తీసుకుంటే అనుమానంగా చూసింది. పద, నాకు పెద్ద పనులేమి లేవు, వస్తాను అంటున్నా కదా అంటూ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఇప్పుడు అత్తగారు ఏమంటారు అని ఆరు నేను వెళ్తానంది. వస్తా అంటుంటే నీకేంటి ప్రాబ్లం, వచ్చే నాతో అని అతను ముందు వెళ్ళిపోతే అచ్చు వెనకాలే వెళ్తూ హాల్లో లేని అత్తగారు గదిలో ఉండడంతో వెళ్ళి పిలిచింది. వచ్చి చెప్పు అన్నట్టు అచ్చు వైపు చూసింది ఆవిడ. అది అత్తయ్య హాస్పిటల్కి వెళ్తున్నా, మా అక్కని ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నారు అంటూ చెప్పగానే ఇప్పుడు నువ్వెళ్ళి చేసేదేముంది, అయినా నాకెందుకులే, అడిగితే గొడవ అంటూ వెళ్ళమ్మా, అంతా నీ ఇష్టం, నీ భర్త ఇష్టం, వాడికి ఓకే అయినప్పుడు నేనెవరు అంటూ దీర్ఘం తీస్తుంటే అచ్చు నా వాలెట్ రూమ్లో ఉంది తీసుకురా అని గుమ్మం నుండి చెప్పాడు ఆరు. కొడుకు వైపు తొంగి చూసి అచ్చుని కింది నుండి పై వరకు ఒకసారి చూసింది ఆవిడ. వెళ్ళాలి అనుకున్నారు, వెళ్తున్నారు, మధ్యలో నాకు చెప్పడం ఎందుకు అంటూనే వెళ్ళమ్మా, లేకుంటే వచ్చి లాక్కుపోతాడు నా కొడుకు అని వెటకారంగా అంది ఆవిడ. వెళ్ళొస్తా అత్తయ్య అని అచ్చు బయటకి నడిచింది. ఆరు చెప్పినట్టు అతని వాలెట్ తీసుకొని వచ్చి వస్తాను కదా, ఎందుకు అరుస్తున్నావు, కొంచెం ఆగలేవా, అత్తయ్యకి చెప్తున్నా అంటూ అతని మీద చిరుకోపంగా కసిరింది.
పిచ్చి అచ్చు, నువ్వు అలానే అక్కడే ఉంటే అమ్మ నిన్ను ఏదో ఒకటి అంటూ వాయిస్తూ ఉంటుంది. అమ్మకి ఇంకా మన మీద పూర్తిగా కోపం పోలేదు. అందుకే పిలిచాను, కాదు అరిచాను. అర్థం చేసుకోవు అంటూ బుగ్గ గిల్లి కార్ని ముందుకు పోనిస్తూ అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. మళ్ళీ అక్కడ ఏదైనా వెహికల్ మాట్లాడతారేమో, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఆరు. అవునంటూ అచ్చు సుధాకర్ గారి ఫోన్కి కాల్ చేసి విషయం చెప్పింది. సరే అమ్మా అంటూ ఆయన కూడా శ్యామలకి చెప్పి డిశ్చార్జ్ ప్రాసెస్ చూడడానికి వెళ్ళారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు వచ్చింది అంటే మళ్ళీ కోడలి ఎలా ఉంది అని కూడా చూడడానికి రాలేదు శకుంతల. ధీరజ్ మాత్రం రోజు వస్తున్నాడు. నైట్ అతనే ఉంటే సుధాకర్ గారు పనిచోటికి వెళ్ళి వస్తూ ఒకసారి చూడడం వెళ్ళడం చేశారు. డే అంతా శ్యామల గారు తోడుగా ఉన్న నైట్ మగవాళ్ళు ఉంటే బెటర్ అని ధీరజ్ ఉన్నాడు వారితో. తను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి ధీరజ్ అనుషతో ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఇద్దరి మధ్య మౌనమే ఉంటే ఏం మాట్లాడాలో ఇద్దరికీ అర్థం అవ్వలేదు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరుకునేసరికి 6 అయింది సాయంత్రం. ఇంటికి చేరుకోగానే ధీరజ్ తాను వెళ్తున్నా అనేసి వెళ్ళిపోయాడు. 6 కూడా అంటే కాసేపు నేను వస్తాను, ఒంటరిగా ఎందుకు అంది అర్చన. సరే అంటూ అతను అదే చిన్న హాల్లో ఉంటే అనుషకి అచ్చు శ్యామల ఇద్దరూ స్నానం చేపించి రూమ్లో ఉంచి హాస్పిటల్ నుండి తెచ్చిన బట్టలు పక్కన పెట్టేసి వంట చేయడానికి అచ్చు వెళ్ళింది. బట్టలు ఉతకడం కోసం శ్యామల వెళ్ళింది. సరిగ్గా 2 గంటలు అయ్యింది. అన్నీ సమకూర్చి అచ్చుని ఆరుని కూడా తిని వెళ్ళమని అంటే వద్దు అమ్మ అంటూ అప్పటికే బాగా ఆలస్యం అవడంతో వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంటికి చేరడమే ఆలస్యం. అరుస్తున్న సునంద గారి గొంతు ఇంటి గేట్ వరకు వినిపిస్తూ ఉంటే టైం 8 అయ్యింది కదా వంట చేయడానికి అనుకుంటుంటే ఆరు మాత్రం ఏదీ పట్టించుకోకుండా లోపలికి ఈల వేసుకుంటూ వెళ్తాడు. అచ్చు హాల్ దాటి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఇంట్లో ఎందరుండి ఏం లాభం, పనంతా నానెత్తి మీదే పడుతుంది. పేరుకి చెప్పుకోవడానికి 2 కోడళ్ళు, తీరా సమయానికి వస్తే ఇంట్లో వంటంతా నేనే చేయాలి, చిన్న పనులు పెద్ద పనులు అని లేదు, అన్నీ నానెత్తిన ఉంటాయని గొనుగుతుంది సునంద. మళ్ళీ తిరిగి ఎవరిని ఏమీ అనవద్దు చా అని విసుక్కుంటూ వండిన వాటిని రోహి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటే సునంద చపాతీలు కాలుస్తూ ఉన్నారు. తినడానికైతే అందరూ టింగ్ అంటూ తయారవుతారు. అదే వంట అంటే బయటికి వెళ్ళిన వారికి రావడం కుదరదు తినే టైం వరకు అని గొనుగుతూ ఉంటే అచ్చుని రూమ్ నుండి కేక వేశాడు ఇప్పుడు ఆరు. అబ్బా ఈ ఆరు ఒకడు టైం సెన్స్ లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆరు అంది. అక్కడే ఉంటే అమ్మ తిట్టడం ఇంకా పెంచుతుంది కానీ ఆపదు, నువ్వు రూమ్లో ఉండు, ముందు స్నానం చేయి, తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి వడ్డించే ముందు వచ్చేయి అంటూ ఆరు స్నానం ముగించి హాల్లోకి వెళ్ళాడు. అబ్బా ఎంత ఈజీగా చెప్పాడు అమ్మో అనుకుంది. ఇప్పటికైతే అనుష ఇంటికి వచ్చింది. నాన్నకి కాస్త టెన్షన్ తగ్గింది కానీ అక్క పాపం అనుకుంది. పాపం అనుకుంటే తను మాత్రం ఏం చేయగలదు, ఏం జరిగిందో తనని అడిగి తెలుసుకోవాలి అని అర్చన మనసులో అనుకుంది. కథ వినేసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో అట్లీస్ట్ సూపర్ అనైనా చెప్పండి ఫ్రెండ్స్.